మన చుట్టూ ఎన్నో అద్భుతాలు ఉన్నా వాటిని మనం మామూలు కంటితో చూడలేం. ఇది నిజం. జరిగే ప్రతి చర్య వెనుక మరొక బలమైన కారణం ఉంటుంది. దాన్ని సాధారణ పంచేంద్రియాలతో గ్రహించలేం. ఇది అసాధారణమైన విషయాలని కొంతమంది కొట్టివేస్తుంటారు. అయితే సాధన వల్ల జరిగే కొన్ని అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుందాం. అదే మనం గ్రహించలేని ఆ అద్భుతమే ఈ శంబాల. ఇది మామూలు కంటికి కనిపించని ఒక రహస్యం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇది మన భూమి మీదే ఉన్న ఒక మహా అద్భుత నగరం అని, ఇది సాధారణ ప్రజలకు కనిపించదు అని, కానీ ఇది మన భూమి మీదే ఉంది అని. అసలు ఏంటి ఈ సంబాల నగరం? హనుమంతుల వారు ఆ సంబార నగరంలోనే ఇప్పటికీ తన శరీరంతో అక్కడే ఉన్నారని, త్రేతాయుగం నాటి పరశురామునుడు, ద్వాపర యుగం నాటి అశ్వత్థామ, మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు, ఇంకా మరికొంతమంది చిరంజీవులు ఇప్పటికీ ఆ శంబాల నగరంలోనే ఉన్నారని, అది కూడా మనలాగానే శరీరంతోనే ఉన్నారని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. వందల వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఆ మనుషులే చేరుకోలేని శంబాల నగరం ఉందని, అది కూడా మనుషులకు కనిపించని రూపంలో ఉందంట. కొంతమంది అది చైనాలంలో భూమి ఎడారి మధ్యలో ఉంటుందని నమ్ముతారు. కాదు టిబెట్లో అని మరికొంతమంది. ఇంకొంతమంది అయితే చైనాలోని మౌంట్ కైలాసాన్ని, హిమాలయాల్లో ఆ అద్భుతమైన శంబాల నగరం ఉందని మరొక విశ్వాసం. ఇంకొంతమంది అయితే శంబాల నగరాన్ని హిమాలయాల్లో భూగర్భంలో ఉందని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. బట్ హిందూ మత, బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్న నమ్మకం ఒక్కటే, శంబాలం ఈ భూమి మీద ఇప్పటికీ నిజంగానే ఉంది అని. అంతేకాదు అది అతి పవిత్రమైన ప్రదేశం అని, అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని, ధర్మం 4 పాదాలపై ఉంటుందని చెప్తారు. మన భూమి పైన ఉన్న అతి పవిత్రమైన నగరం అదేనని, అయితే పాపకర్మలు చేసిన వారికి ఆ నగరం కనిపించదని చెబుతూ ఉంటారు. అయితే ఈ శంబాల నగరాన్ని కనుక్కోవడానికి ఇప్పటివరకు ఎంతోమంది పరిశోధకులు చైనా, టిబెట్, భారతదేశాల్లో ఉన్న మొదలైన ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ప్రజలు ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. కానీ ఆ నగరం యొక్క ఆనవాళ్ళు మాత్రం వాళ్ళకి ఏమాత్రం కనిపించలేదు. అసలు ఎందుకు ఈ నగరాన్ని కనుక్కోవాలి? ఆనాటి జర్మన్ నియంత హిట్లర్ నుండి రష్యా పరిశోధకుడైన నికోలస్ కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ శంబాల నగరం గురించి ఇంతలా పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ నగరాన్ని కనుక్కోవాలి? ఒక్కటే పరిష్కారం. ఈ శంబాలం గురించి హిందీ పురాణాలైన విష్ణు పురాణం, శ్రీమద్ మహాభాగవతం, కల్కి పురాణం, అలాగే చైనా, టిబెట్ యొక్క పవిత్ర బౌద్ధ గ్రంథాలైన కాలచక్ర గ్రంథాల్లో, అలాగే అనేక గ్రంథాల్లో కూడా ఈ శంబాల నగరం గురించి ఈ విధంగా రాసి ఉంది. ఎప్పుడైతే కలియుగం చివరికి వస్తుందో, ఎప్పుడైతే ప్రజలందరూ ధర్మాన్ని పూర్తిగా మరిచి చాలా వరకు నీచంగా తయారవుతారో, అంటే ఆ టైంలో నీతి, నిజాయితీ, మానవత్వం అనేవి మనకి ఎక్కడా కనిపించకుండా, ప్రతి ఒక్క మాటలో చెప్పాలంటే వావి వరుసలు కూడా మర్చిపోయి ఒకే తల్లికి పుట్టిన అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు కలిసి ఒకరినొకరు వివాహం చేసుకునే స్థాయికి వెళ్తుందో అదే కలియుగం చివరి స్టేజ్. అప్పుడే శ్రీ మహావిష్ణువు సుమతి అనే ఒక మహిళకు కలిక్తిగా సంబార నగరంలోని జన్మించి ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకుని తన సైన్యంతో ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించి, ఆ యుద్ధంలో అధర్మంతో రాజ్యమేలుతున్న ప్రతి దేశ రాజ్యాలను, అలాగే భూమి మీద ఉన్న ప్రతి పాపాత్ముడిని అంతం చేసి, భూమి మీద ఎక్కడ చూసినా ధర్మమే కనిపించేలా ధర్మస్థాపన చేసి, ఈ ప్రపంచాన్ని దేవకి అనే 2 దైవాన్ని సమూసలైన రాజులకు అప్పగించి ఈ భూమి మీద సత్యయుగాన్ని ప్రారంభించి, ఇలా శ్రీ మహావిష్ణువు భూమి మీద తన బాధ్యతను నెరవేర్చి మళ్ళీ తిరుగుండి వైకుంఠానికి వెళ్ళిపోతారని ఆ గ్రంథాల్లో క్లియర్గా ప్రస్తావించబడి ఉంది. ఇంకొన్ని గ్రంథాల్లో కూడా శ్రీకృష్ణుడు కలియుగ 6000 సంవత్సరాల తర్వాత కల్కిగా మళ్ళీ అవతారం దాలించి జన్మించేది ఆ శంబాల నగరంలోనేనని, అంటే భూమి మీద ఉన్న ఈ శంబాల నగరం నుండే సత్యయుగం మొదలవుతుందని హిందూ పవిత్ర గ్రంథాలైనో క్లియర్గా రాయబడి ఉంది. ఒక్క హిందూ పవిత్ర గ్రంథాల్లోనే కాదు, చైనా, టిబెట్, బౌద్ధ గ్రంథాల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. అయితే ఈ కాన్సెప్ట్ని ఇంత డీప్గా పరిశీలించడానికి గల కారణం ఏమిటంటే, అన్ని మతాల్లో కూడా కలియుగం చిరువలో కలికి వస్తారని ఉంది, కానీ పేరు మాత్రం వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోధులు మెస్సయ్య వస్తాడు అని వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది. క్రైస్తవులు యేసుక్రీస్తు యొక్క 2వ రాక గురించి బైబిల్లో ఉంటుంది. బౌద్ధ గ్రంథాల్లో యుద్ధ మైత్రిమలు వస్తారని, ఇలా ప్రతి మత గ్రంథాల్లో కలియుగం చివరిలో ఒకరు వచ్చి భూమి మీద అధర్మాన్ని పూర్తిగా అంతం చేసి ధర్మస్థాపన చేస్తారని, ఇలా ప్రతి ఒక్క మతం యొక్క విశ్వాసం వాళ్ళ గ్రంథాలపై రాసి ఉంటుంది.
దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అన్ని మతాల పవిత్ర గ్రంథాల్లో భాష వేరైనా దీని గురించి అర్థం మాత్రం ఒకటి. కలియుగం చివరిలో భూమి మీద ధర్మస్థాపన చేయడానికి ఒకరు వస్తారు అని. దీంతో హిందూ మతస్థులేమో అతను ఎవరో కాదు శ్రీ మహావిష్ణువే కల్కిగా జన్మిస్తాడని వాళ్ళు, క్రైస్తవులేమో అతను ఎవరో కాదు యేసుక్రీస్తే మళ్ళీ ధర్మస్థాపన చేస్తారని వాళ్ళు. భూమి మీద ఉన్న ప్రతి మతస్థులు కూడా కలియుగం చివరిలో అధర్మాన్ని అంతం చేసి ధర్మస్థాపన చేయటానికి ఒకరు వస్తారని నమ్ముతూ ఉంటారు. 2424 సంవత్సరంలో జరుగుతుందని కొన్ని మత గ్రంథాల్లో రాసి ఉంది. అంతేకాదు ఆ శంబాల నగరంలో చింతామణి ఒక పవర్ఫుల్ ఒక వజ్రం ఉంటుందని, అది భూమి మీద కలియుగ చివరిలో అధర్మం అంతం చేయడానికి వచ్చిన కల్కి భగవానుడు దాన్ని అప్పుడు ధరిస్తాడని ఆ గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చిన సందేహం ఏమిటంటే ఆ శంబాల నగరంలో మనుషులు శరీరంతో ఉన్నారా ఆత్మలతో ఉన్నారా అంటే దానికి సమాధానం శరీరంతోనే ఉన్నారంట. వాళ్ళకి ఇష్టమైనప్పుడు శరీరాన్ని విడిచి నక్కిన చోటుకి వెళ్ళి తిరిగి రాగలరంట. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న దీని గురించి హిందూ పురాణాల్లో రాయబడి ఉన్నది. అంతేకాదు భూమి మీద ఎక్కడా లేని ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆ సిటీ ఉంటుందని ఇలా అనేక మత గ్రంథాల్లో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. దీనివల్ల అర్థమైంది ఏంటంటే ఆ నగరం ఎంత పవర్ఫుల్ అయినదో. అయితే ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ శంబాల నగరం అనేది మన భూమి మీద ఉంది అంటున్నారు. అది ఒకవేళ మన భూమి మీదే నిజంగానే ఉంటే ఆ శంబాల సిటీని మన శరీరంతో చేరుకోవచ్చు కదా అని మనకి డౌట్. బౌద్ధ కాలచక్ర గ్రంథాల్లో రాసిన దాని ప్రకారం ఆ శంబాల సిటీని చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శంబాల సిటీ అనేది ఫిజికల్గానే ఉంటుంది. ఎవరైతే పుణ్యాలు చేస్తూ అందరితోనూ మంచిగా ఉంటారో వారికి ఒక మోక్షం లభిస్తుంది. అలా ఎవరికైతే మోక్షం లభిస్తుందో వారు బ్రతికి ఉన్నప్పుడే వారు ఫిజికల్గా వారి శరీరంతో ఆ శంబాల నగరాన్ని చేరుకోవచ్చంట. ఇక రెండో మార్గం ఏమిటంటే ఎవరైతే వాళ్ళ జీవితాన్ని వదిలేసి వాళ్ళ కోరికలను పక్కన పెట్టేసి సన్యాసం తీసుకొని తపస్సు లోక జ్ఞానంలోనే ఉంటారో వారు మరణించిన తర్వాత వాళ్ళు అక్కడికి చేరుకుంటారంట. అంటే ఒకటి బ్రతుకున్నప్పుడు అక్కడికి మోక్షం ద్వారా చేరుకోవడం, లేదా చనిపోయిన తర్వాత మన ఆత్మ ద్వారా అక్కడికి చేరుకోవడం. శ్రీ మహావిష్ణువు కల్కిగా కలియుగం చివరిలో ఆ శంబాల నగరంలోనే ఎందుకు జన్మించబోతున్నారు? భూమి మీద ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి కదా, మరి అక్కడ జన్మించవచ్చు కదా అని మనకు డౌట్ రావచ్చు. కానీ నేడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన భూమి మీద మన అణువణువులు జల్లెడ పడుతూ ఉన్న ఆ శంబాల అనే నగరం నిజంగానే మన భూమి మీదే ఫిజికల్గానే ఉంటే కనిపించాలి కదా. అది మనకి కనిపించట్లేదు అంటే అది మన భూమి మీద ఫిజికల్గా లేనట్టే కదా. అది ఫిజికల్గా లేదు అంటే అసలు మన అద్భుతమైన నగరం ఎలా అవుతుంది? మరొకటి, అసలు శంబాల అనే నగరం నిజంగానే భూమి మీద ఉందా లేదా అనే కల్పించిన ఒక కట్టు కదా. ఎందుకు శంబాల అనే నగరం గురించి ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇంకొక విషయం ఏమిటంటే శంబాల్లో ప్రతి ప్రజలు టైం ట్రావెల్ చేయగలరని, వేరే డైమెన్షన్లో ఉందని. శంబాల నగరంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయని, ఆ గ్రంథంలో భవిష్యత్తు మన భూమి మీద వచ్చే రోగాలను నయం చేయగల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి ఆ శంబాల నగరం యొక్క పవిత్ర గ్రంథాల్లో ఉన్నాయని. అసలు శంబాల అనేది మన భూమి పైన ఇప్పటికీ ఉన్న అతి పవిత్రమైన రహస్య ప్రదేశం అంటారు. అసలు ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఆధ్యాత్మిక శక్తి సాధన లేనివారు, పాపకర్మ ఫలం అనుభవిస్తున్న వాళ్ళు హిమాలయ పర్వతాల నడుమ కేవలం వాటి మంచు దెబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయని, అక్కడ వాళ్ళకి అసాధారణమైన వాతావరణం వల్ల శంబాల కనిపించదు. లక్షల సంవత్సరాలుగా భారతీయ యోగులు ఋషులు కాపాడుకుంటూ వస్తున్న పవిత్ర నగరం శంబాలను చేరుకోవడానికి కఠోరమైన సాధన తప్పక అవసరం. అటువంటి సాధన చేసి ప్రాణాలు సిద్ధించిన వాళ్ళకి శంబాల ప్రత్యేకంగా స్వాగతం పలుకుతుంది. వాళ్ళ ఆహ్వానం అందిన తర్వాతే మనం అక్కడికి చేరుకోగలం అని మరికొంతమంది ఇలా దీనికోసం చెప్తూ ఉంటారు. కానీ అందరి నమ్మకం ఒకటే, శంబాల అనే నగరం నిజంగానే ఈ భూమి మీద ఇప్పటికీ ఎక్కడో చోట ఉందని. అయితే రండి అసలు ఈ శంబాల నగరం మిస్టరీ పూర్తిగా తెలుసుకుందాం. అసలు శంబాల అనే ఒక అద్భుతమైన నగరాన్ని మన భూమి మీద ఉందా లేదా, అది సృష్టించిన ఒక కట్టుకథ మాత్రమేనా? అయితే ఇప్పటికీ చాలా దేశాలు డబ్బు ఖర్చు పెట్టి ఆ శంబాల నగరంపై రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. ఒకవేళ శంబాల నగరాన్ని కనుక్కుంటే దాని నుండి మనకి ఏమిటి లాభం? విషయాలతో కూడిన శంబాల గురించి లాజికల్ వేలో ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.
శంబాల అనే ఒక అద్భుత నగరం మన భూమి మీద నిజంగానే ఉందా లేదా, అది మన గ్రంథాల్లో కల్పించిన ఒక కట్టు కదా అని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే అసలు శంబాల నగరం అంటే ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ నగరం మన భూమి మీద ఎలా ఏర్పడింది, వీటి గురించి గ్రంథాల్లో ఏమి రాసి ఉంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన శంబాల మిస్టరీ నమ్మాలా లేదా అనే అవగాహన మనకు వస్తుంది. శంబాల అనేది ఒక సంస్కృత పదం. దాన్ని టిబెట్లో షాంగిల్లా అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా చెప్పుకుంటారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టం అని కూడా అంటారు. త్రివిష్టకము అంటే సంస్కృతంలో స్వర్గము అని అర్థం. శంబాలలో దేవతలు కూడా తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని కూడా పిలుస్తారు. నగరం ఒక శాంతికి చిహ్నం అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడూ శాంతిగా ధర్మమే ఉంటుంది కాబట్టి దాన్ని పీస్ ఆఫ్ ప్లేస్ అని కూడా అంటారు. ఆ శంబాల నగరం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. మన పురాణ ఇతిహాసాల్లో రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు తన రామలక్ష్మణులను ఒక యాగం కోసం అడవులకు తీసుకువెళ్తూ అక్కడ ఈ సిద్ధాశ్రయానికి తీసుకెళ్తారు. వారితో అక్కడ తపస్సు చేయించి వాళ్ళకి సిద్ధిని ప్రసాదిస్తాడు. ఇక్కడ ఈ సిద్ధాశ్రమం అనేది ఆ శంబాల నగరంలోనే ఉంది. అంటే శంబాలానికి మహాభారతంలోని పాండవులు సైతం ఈ రహస్య ప్రదేశానికి చేరినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, పూర్వం ఒక రాజు ఋషులతో కలిసి మహాయాగాన్ని నిర్వహించి వాళ్ళకి బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానం చేస్తాడు. అయితే ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి వాటి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలనే ఉద్దేశంతో పరమశివుడు ప్రార్థించి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు పరమశివుడు ఆ ఋషులతో విశ్వకర్మ శంబాల అనే ఒక అద్భుత నగరాన్ని నిర్మిస్తాడని, అతను అనుగ్రహం లేకుండా ఎవరు చేరుకోలేరని ఆ పరమశివుడు ఆ ఋషులతో చెప్తాడు. దీంతో ఋషులందరూ ఆ బంగారు ఆభరణాలని ఆ ప్రాంతంలోనే దాచిపెడతారు. ఆ ప్రాంతమే శంబాల. సో దీన్ని బట్టి శివుడు అనుగ్రహం లేనిదే అక్కడ ఎవరూ చేరుకోలేరని మనకి తెలుసు. ఈ విధంగా శంబాల నగరం ఏర్పడింది. ఇప్పుడు విష్ణువు ఎందుకు శంబాలలో జన్మిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే, అసలు కలిపురుషుడు అంటే ఎవరు, అతడు ఎలా జన్మించాడు, కలికాలం అంటే ఏమిటి, ఈ కలియుగం ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. విష్ణు పురాణంలో కల్కి అధ్యాయంలో శంబాల కోసం ముఖ్యంగా రాయబడి ఉంది. ద్వాపర యుగం చివరిలో మహాభారత యుద్ధం ద్వారా శ్రీకృష్ణుడు అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టినాక శ్రీకృష్ణుడు తన తనువును చాలించి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోతారు. అలా శ్రీకృష్ణుడు భూమిని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోవడంతో భూమి మీద కలియుగం స్టార్ట్ అవుతుంది. అయితే అప్పుడు అధర్ముడు అసత్య అనే ఒక దంపతులకి అంబుడు మాయ అనే ఒక కుమారులు జన్మిస్తారు. అప్పుడు అన్నా చెల్లెలు పెద్దయ్యి ఒకరినొకరు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అలా వాళ్ళిద్దరికీ క్రోధ హింస అనే పుత్రులు పుడతారు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే ఒక పుత్రునికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతని ఆధీనంలో ఉండే కలియుగంలో మనం జీవిస్తున్నాం. ఈ రోజు నుండి సరిగ్గా 5166 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వంలో 3102 ఫిబ్రవరి మధ్యాహ్నం నాడు కలి జన్మించాడు. ఆ కలి రాకతోనే కలియుగం స్టార్ట్ అయింది. ఇప్పుడు కలి వయసు 5126 సంవత్సరాలు. ఈ కలి ప్రభావం కారణంగా మనకి అధర్మాలు, అన్యాయాలు, మద్యపాదము, స్త్రీలతో సంబంధము, అక్రమ సంబంధాలు లాంటి లక్షణాలతో కలి ఈ లోకాన్ని అంటే ఈ కలియుగాన్ని పాలిస్తూ ఉంటారు. కలి పాలన వల్ల లోకమంతటా పాపులతో నిండిపోయి ఉంటుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగిపోయి దైవారాధన అంతరించిపోతుంది. గంగా నది పూర్తిగా ఎండిపోయి ఎడారిగా మారుతుంది. వర్షాలు లేక అడవులన్నీ ఎండిపోయి ఎడారిలవుతాయి. ఇలా పాపులతో లోకమంతా చీకటిగా మారిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా అధర్మమే కనిపిస్తుంది, కానీ ధర్మం ఏ కొంచెం కూడా కనిపించదు. ఇలా కలియుగంలో కలి ప్రజల్లోకి ప్రవేశించి వాళ్ళ చేత నీచమైన పనులు చేయిస్తూ ఉంటారు. ఇలా ప్రపంచం మొత్తం ఒక పాపాల కుప్పగా మారి ప్రజలు శుద్రశక్తితో ప్రతికూల శక్తులతో పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఈ లోకాన్ని కలివారి నుంచి రక్షించమని శ్రీ మహావిష్ణువును వేడుకుంటారు. అలా దేవతల కోరిక మేరకు కలిపురుషుడిని సంహరించి సత్యయుగాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు భరతవంశంలో శంబాల అనే నగరంలో జన్మిస్తాడని దేవతలకు చెబుతారు. ఇలా శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే వారి భార్య లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి శంబాలలో పద్మావతిగా అవతరిస్తుందని చెబుతారు. ఇలా దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం 6000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఖడ్గ అశ్విని నక్షత్రంలో ఆ శంబాల నగరంలో సుమతి అనే మహిళకు శ్రీ మహావిష్ణువు కల్కిగా జన్మిస్తాడు. అదే శంబాల ఉన్న మార్కండేయుడు శ్రీ మహావిష్ణువుకి కల్కి అనే నామకరణం చేస్తాడు. అయితే తన పుట్టుక ముందు కొన్ని గంటల ముందు కల్కి తండ్రి అయిన విష్ణువ్యాసుడు మరణిస్తాడు. అలాగే కల్కి పుట్టిన కొన్ని రోజులకే తన తల్లి అయిన సుమతి కూడా మరణిస్తుంది. అప్పుడు పరశురాముడు కల్కిని ఒక గృహలోకి తీసుకువెళ్ళి అక్కడ కల్కి భగవానుడు 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్పిస్తాడు.
కల్కి అదే శంబాల్లో ఉన్న బిల్వోదయ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ పరమశివుడిని ప్రార్థించి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. దీంతో ఆ పరమశివుడు కల్కికి తన జన్మ రహస్యాన్ని చెబుతారు. కలియుగంలో ఈ భూమి మీద పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించిన మహావిష్ణువు నువ్వే అని, శంబాల నగరానికి యువరాణి అయిన పద్మం చేసుకుంటావని, అప్పటి నుండి శంబాల నగరానికి నువ్వు మహారాజువై సనాతన ధర్మాన్ని రక్షించాలి. ఆ ప్రాసెస్లో కలి ప్రభావం వల్ల తక్కువ దారిలో వెళ్తున్న అందరినీ ఓడిస్తావు. ఆ తర్వాత భూమి మీద అధర్మాన్ని పూర్తిగా అంతం చేసి ఈ ప్రపంచాన్ని దేవకి అండ్ మను అనే ఇద్దరు దైవాస సంహోసులైన రాజులకు అప్పగించాలి. అక్కడితో నీ కార్యం పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ భూమి పైన సత్యయుగం స్టార్ట్ అవుతుంది అని ఆ పరమశివుడు మహావిష్ణువైన కల్కి భగవానుడికి చెప్పి ఒక దివ్య శక్తులు గల ఒక గరుడాశ్వాన్ని అలాగే రక్తపు పిడికలు గల ఒక ఖడ్గాన్ని ఆయనకు అందిస్తారు. అలాగే కల్కి శంబాలలో సింహాల దీపాలకి చేరుకొని అక్కడ పద్మావతిని వివాహం చేసుకుంటారు. దీంతో శంబాల నగరానికి రూపురేఖలే మారిపోతాయి. అక్కడ సెలయేర్లతోనూ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే భూమిపైన ఉన్న పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించి భూమిపైన ఉన్న అధర్మ రాజుల్ని ప్రజలను సంహరించి తిరిగి భూమిపైన ధర్మస్థాపన చేస్తాడు. దీంతో దేవతలందరూ శంబాలకు వచ్చి కల్కిని దర్శించుకుంటాడు. తిరిగి లోకానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి భూమిపైన సత్యయుగాన్ని స్టార్ట్ చేసి గంగానది తీరంలో తన కల్కి అవతారాన్ని చాలించి శ్రీ మహావిష్ణువుగా మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటాడు. అలా శ్రీ మహావిష్ణువు యొక్క కల్కి అవతారం అలా ముగుస్తుంది. అయితే ఈ శంబాల నగరం మన భూమిపైన ఫిజికల్గానే ఉంది అంటున్నారు. అసలు ఈ శంబాల నగరాన్ని ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అనే విషయానికి వస్తే కొంతమంది మేము చూసామని చెప్తున్నారు. అసలు వాళ్ళేం చెప్తారో ఇప్పుడు చెప్తాం. 1896లో జన్మించిన ఆనందమయ్య అనే ఒక బంగ్లాదేశ్కి చెందిన ఒక వధువు హిమాలయాల్లో సుమారు 25 అడుగుల నుండి 30 అడుగుల వరకు మనుషులు చూశానని, వాళ్ళ యుగానికి చెందినవారు కాదని, వాళ్ళంతా 5000 క్రితం ద్వాపర యుగానికి చెందినవారని చెబుతుంది. ఇది విన్న రష్యా హెలిన్ అను బెవాడస్కాయ్ అని ఒక ఆయన హిమాలయాల్లోని అతి రహస్య ప్రదేశాలైన ఆనందమై చెప్పిన హెలినా కూడా ద్వాపర యుగ మనుషుల్లాంటిని చూశానని చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఆమె రాసిన ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో క్లియర్గా రాయడంతో పాటు ఆ పురాణ పురుషులు కొన్ని ఫొటోస్ను కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు. తమిళనాడులోని కోటనికి చెందిన శ్రీ శివానంద సరస్వతి అలియస్ మనుస్వామి కూడా ఆ శంబాల సిద్ధాశ్రమంలో తపస్సు చేశానని చెప్పారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఆయన దగ్గర ఏమీ లేవు. ఇక 1922లో నికోలస్ అనే ఒక రష్యా శోధకుడు శంబాల నగరంపై ఎన్నో పరిశోధకులు చేశారని, అధ్యయనం చేశారని, ఎన్నో రహస్యాలు తెలుసుకున్నారని, ఆయన పరిశోధనలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైరల్ అయ్యాయి. ఇక జర్మనీకి చెందిన హెడ్ ఆఫ్ హిట్లర్ జర్మనీయే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండాలి అని దానికోసం ఆర్మీ వాళ్ళని పిలిపించి హై టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువ పవర్ఫుల్ బాంబులను తయారు చేయమని వాళ్ళకి చెప్పేవారు. అంత హై టెక్నాలజీ అదంతా హిందూ పురాణాల్లో ఉంటుందని ఆయన నమ్మేవారు. అప్పుడే ఈ శంబాల నగరం కోసం తెలుసుకున్నారు. ఆ శంబాల నగరంలో ఉన్న చింతామణి అనే ఒక రాయి కోసం తెలుసుకున్నాడు. ఈ శంబాల నగరంలో హై టెక్నాలజీ నాకు కావాలి అనుకున్నారు. దానికోసం కొంతమంది మేధావుల్ని 1930 సంవత్సరంలో పిలిపించి ఆ శంబాల నగరం గురించి పూర్తిగా తెలుసుకోమని వాళ్ళని చైనా, భారతదేశం అలాగే టిబెట్ ప్రాంతాలకి పంపించాడు. వాళ్ళు టిబెట్లోని అనేక ప్రాంతాన్ని వెతికాక వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించలేదు. అలాగే భారతదేశం హిమాలయాల్లో వెతికిన తర్వాత వాళ్ళకి శంబాల గురించి ఒక క్లూ కూడా దొరకలేదు. దీంతో హిమాలయాల్లో ధ్యానం చేసే కొంతమంది సాధువులను దాని గురించి అడిగారు. దీంతో వాళ్ళ నగరం పుణ్యాత్మకులు మాత్రమే కనిపిస్తుందని వాళ్ళు చెప్పారు. దీంతో హిట్లర్ కూడా చాలా నిరాశపడ్డాడు. విషయాన్ని హిట్లర్ ఒక న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ చాలా రోజుల తర్వాత శంబాల నగరాన్ని చూసిన ఒక వ్యక్తిలో ఒకరు వర్తిపట్టి పద్మాకర్ 1970లో ఆయన హిమాలయాల్లో ఒక గృహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడి ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఒక 25 నుండి 32 అడుగులు గల ఒక వ్యక్తి తన తలను పట్టుకొని జనవాసం ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయారని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తులు కూడా ఆ శంబాల నగరంలోకి ఎవరూ వెళ్ళినట్టుగా వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. జస్ట్ హిమాలయాల్లో అక్కడ కొంతమంది మనుషులు చూసామని మాత్రమే చెప్తున్నారు. అయితే శంబాల్లో అడుగుపెట్టిన ఆ పూర్తి నగరాన్ని ఎవరూ చూసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. శ్రీమద్ మహాభాగవతంలో కల్కి పురాణం మరియు విష్ణు పురాణం అలాగే బౌద్ధం యొక్క అతి పవిత్ర గ్రంథమైన కాలచక్ర తంత్రం గ్రంథంలో కూడా అలాగే హిందూ గ్రంథాల్లో కూడా ఈ శంబాల గురించి రాసి ఉన్న క్లియర్ స్టోరీ. దాన్ని కనుక్కోవడానికి ఇప్పటివరకు జరిగిన అనేక అన్వేషణలు. ఇప్పుడు మనకి ఇంకా అసలు విషయంలోకి వెళ్దాం. ఆ శంబాల అసలు నిజంగానే ఉందా లేదా, ఇది ఒక కల్పిత కథైనా అనే విషయానికి వస్తే ఈ శంబాల నగరం మన భూమిపైన ఫిజికల్గానే లేదు. అది మన పురాణ గ్రంథాల్లో కల్పించిన కట్టు కథే అని చెప్పగలిగే కొన్ని బలమైన ఆధారాలు కూడా
కూడా ఉన్నాయి. అలాగే శంబాలలో నిజంగా భూమి మీద ఉంది అని నమ్మగలిగే కొన్ని బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే మనం ముందుగా ఈ శంబాల నగరం, ఈ అద్భుత మాయ నగరం ఈ భూమి పైన ఫిజికల్గానే ఉందా లేదా అని, ఇది కల్పించిన ఒక కట్టు కదా అని చెప్పగలే ఒక ఆధారాల కోసం చెప్పుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఈ శంబాల నగరాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఇది మేము చూసామని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు కేవలం హిమాలయాల్లో ఒక 12 నుండి 15 అడుగులు ఎత్తున్న ఒక వ్యక్తులు మాత్రమే చూశారు. వాళ్ళు హిమాలయాల్లో ధ్యానం చేస్తున్న యోగులు అవ్వుండొచ్చు, అంతేగాని ఆ శంబాల సిటీలో చేరుకునేవారు ఇప్పటి వరకు ఎవరూ లేరు. అయితే ఇప్పటి వరకు ఆ శంబాల నగరం గురించి అనేక దేశాలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. బట్ ఏ ఒక్క క్లూ కూడా లేదు. ఇంత రీసెర్చ్ చేసినా ఆ శంబాల నగరం లేదు అంటే అది ఫిజికల్గా మన భూమిపైన లేనట్టే కదా. పాయింట్ నెంబర్ 2, ఆ శంబాల నగరానికి కొంతమంది శరీరంతో చేరుకోవచ్చని, మరి కొంతమంది అయితే అక్కడికి వెళ్ళాలి అంటే అమరులు అవ్వాలని, తన శరీరాన్ని విడిచి ఆత్మ రూపంలో అక్కడికి వెళ్ళాలి అని కొంతమంది చెబుతూ ఉంటారు. బ్రతికున్నప్పుడు ఎన్నో పుణ్యాలు చేసిన వాళ్ళకి చనిపోయిన తర్వాత అప్పుడు ఆ నగరం కనిపిస్తుందని కొన్ని గ్రంథాల్లో ఇలా రాసి ఉంది. సో ఈ పాయింట్ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ శంబాల నగరం అనేది ఫిజికల్గా మన భూమిపైన లేదు. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడే ఆ నగరాన్ని మనం చూడగలిగితే అప్పుడు అది మన భూమి మీద ఉన్న ఒక నగరం అవుతుంది. శరీరం విడిచాక ఆత్మరూపంలో అక్కడికి వెళ్ళి చూస్తే అది ఫిజికల్గా మన భూమిపైన ఉన్న ఒక నగరం ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ శంబాల నగరాన్ని, అద్భుత నగరంలో మన భూమిపైన ఫిజికల్గా కంటికి కనిపించేలాగా నిజంగానే ఎక్కడో దగ్గర ఉండి ఉండవచ్చు అని చెప్పగలిగే ఒక బలమైన ఆధారాలు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మన భూమిపైన 71% వాటర్, సముద్రాలు, నదులు, చెరువులు ఇలా వాటర్ పరిసరాలు ఉన్నాయి. కేవలం 29% మాత్రమే ల్యాండ్ ఉందని సంగతి మనకు తెలిసింది. అయితే ఈ 71% వాటర్ ప్లేస్లో ఇప్పటి వరకు మనం కేవలం 20% మాత్రమే చూసగలిగాం. మిగతా 80% ప్రాంతం ఇంకా మన భూమిపైన ఎక్స్ప్లోర్ చేయలేదు. అయితే 80% ఈ భూమిపైన వాటర్సెస్ కాబట్టి సముద్రంలో ఆ నగరం ఎక్కడో ఉండదు. కాబట్టి ఈ పాయింట్ మనం పక్కన పెడితే మన భూమిపైన 28% మాత్రమే ల్యాండ్ ఉంది. అంటే అడవులు, హిమాలయాల్లో కూడా మనిషి కనీసం 42% మాత్రమే చూసారు. మిగతా 52% ఎక్స్ప్లోర్ చేయలేని ప్రాంతాలే. అంటే హిమాలయాలు కావచ్చు, అడవులు కావచ్చు. ఈ పాయింట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భూమిపైన ల్యాండ్ బాడీస్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయలేదు. కాబట్టి ఆ శంబాల అనే నగరం మనం ఇంకా కనుక్కోలేని ఆ ప్రాంతంలో ఇంకా ఉండి ఉండవచ్చు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మన భూమిపైన పూర్తి స్థాయిలో అన్వేషించకుండా ఆ శంబాల నగరం మన భూమిపైన ఫిజికల్గా లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మన హిందూ పురాణాల్లో ప్రస్తావించిన ప్రతి ఒక్క విషయాన్ని కల్పితమని మనం కొట్టిపడలేము. సో ఫైనల్గా మనం ఈ విషయం గురించి ఏం చెప్పగలగమంటే మనం మన భూమిని పూర్తి స్థాయిలో అన్వేషించినప్పుడు అప్పుడు ఈ శంబాల నగరం మనకి ఫిజికల్గా కనిపించకపోతే అప్పుడు ఈ నగరం నిజంగానే లేదని, కల్పిత కథనమని మనం చెప్పవచ్చు. కానీ మనం మానవులు భూమిని పూర్తి స్థాయిలో అన్వేషించలేదు కాబట్టి ఆ శంబాల నగరం నిజమైన ఒక కల్పిత కథ అని మనం స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వలేం. ఎందుకంటే హిందూ పవిత్ర పురాణాల్లో, హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రస్తావించిన ప్రతి ఒక్క విషయం తప్పుగా, అబద్ధాలు రాయబడలేదని అనేక దేశాల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే హిందూ పురాణాల్లో చెప్పబడిన వాటి తాలూకు శిలాశాసనాలు, అవశేషాలు వాటన్నిటినీ ఆధారాలతో సహా పురావస్తు శాఖలు నేటి యుగంలో కనుక్కుంటూనే ఉన్నారు. ఇది శంబాల నగరం కోసం వివరాలు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.